సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫైనల్లీ మన సమ్మర్ స్లామ్ నైట్ 1 అయిపోయింది. అండ్ ఈ వీడియో మన సమ్మర్ స్లామ్ నైట్ 1 హైలైట్స్ వీడియో. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు మన సమ్మర్ స్లామ్ నైట్ 1 ఎస్పెషలీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం అయితే చాలా అంటే చాలా షాకింగ్ ఉండే అన్నమాట. నిజం చెప్తున్నాను, చాలా షాకింగ్ ఉండే మన బ్రాక్ కోసం అండ్ మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం. అండ్ అంతేకాదు, మనం అందరూ అనుకున్నట్టే మనకు వచ్చిన అంటే ఒక రూమర్ నిజం అయిపోయింది. అండ్ అది ఏంటంటే ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ఈరోజు మన సమ్మర్ స్లామ్ నైట్ 1లో రిటర్న్ చేసిండు బాస్. సో ఫైనలీగా ర్యాండీ ఆర్టన్ వచ్చేసిండు. సో అంటే మన ఈ సమ్మర్ స్లామ్ నైట్ 1లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన సమ్మర్ స్లామ్ నైట్ 1 హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనకి మన సమ్మర్ స్లామ్ నైట్ 1 స్టార్టింగ్లోనే లీ మోర్గన్ వర్సెస్ ఇయో స్కై మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ ఇయో స్కైకి రీసెంట్ టైంలో అంటే ఫ్యాన్స్ సపోర్ట్ చాలా మంచిగా ఉండే. అండ్ చూస్తుంటే ఏమనిపించింది అంటే ఎస్, ఇయో స్కై గెలుస్తుందేమో అని అట్లా అనిపించింది. కానీ మ్యాచ్ మధ్యలో అంటే రకల్ రోడ్రిగస్ అంటే రాక్సన్ ప్యారిస్ అంటే వీళ్ళు ఇంటరప్ట్ చేసినారు. బట్ అయినా సరే ఇయో స్కై బాగానే టకాఫర్గా అక్కడ ఫైట్ చేసింది, అంత మంచిగా ఉండే. బట్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన లీ మోర్గన్. అంటే ఇయో స్కై ఈ మ్యాచ్లో ఓడిపోయింది అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, లీ మోర్గన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరో కాదు, మన లీ మోర్గన్. సో ఈ మ్యాచ్ పైన మీ రియాక్షన్ ఏముండే? అండ్ ఎస్పెషలీ ఇయో స్కై ఈ మ్యాచ్లో గెలిస్తే మంచిగా ఉంటుండేనా లేదా అసలు మీకు ఏమనిపిస్తుంది? అసలు మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది ఒక 6-man tag team మ్యాచ్, ది ఊసోస్ అండ్ జేకబ్ ఫాటు వర్సెస్ రాయ్స్కి సోలో సికోవా అండ్ ఎల్ఏ నైట్. స్టార్టింగ్లో అంటే వచ్చిన బ్రాల్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో మన సోలో సికోవా అయితే అంటే ఈ మధ్యలో సోలో సికోవాది ఫనీ క్యారెక్టర్ నిజంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే ఒకప్పుడు సోలో ఎంత సీరియస్గా అంటే అసలు మాట్లాడకపోతుండే, రోమన్ రైన్స్ ఉన్నప్పుడు అంటే సీరియస్ క్యారెక్టర్ ఉండే. అండ్ ఇప్పుడు మొత్తం ఒక ఫనీ క్యారెక్టర్లా మారిపోయిండు. అంటే ఏదో బేకార్ అని చెప్పలేము, ఎస్ అంటే ఎంటర్టైనింగ్గా ఉంది నిజం చెప్పాలంటే సోలో సికోవాది ఈ ఫనీ క్యారెక్టర్. అండ్ సోలో సికోవా జేవుసో పైన అటాక్ చేసి జేవుసో అంటే రింగ్లో రాగానే మరొకసారి ఆ థీమ్ సాంగ్ ప్లే చేపిస్తాడు కదా, సో అదే టైప్లో థీమ్ సాంగ్ ప్లే చేయించిండు. అండ్ అక్కడ జేవుసో కింద పడిపోయి ఉండే, అయినా సరే ఫ్యాన్స్ అక్కడ హీట్ చేసినారు బాస్. సో ఇది కొంచెం ఫన్గా ఉండే అండ్ ఫనీగా ఉండే. అండ్ అంతేకాదు, మన ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ హైలైట్ ఏంటంటే ఎల్ఏ నైట్కి స్పియర్ ఇచ్చి ది ఊసోస్ది స్ప్లాష్ కొట్టినా సరే ఎల్ఏ నైట్ కిక్ అవుట్ చేసిండు. సో ఎల్ఏ నైట్వి బాగానే ఫైట్ చేసిండు, సోలో సికోవావి బాగానే ఫైట్ చేసిండు. రాయ్స్కి అండ్ జేకబ్ ఫాటు మధ్యలో రింగ్ బయట బ్యాక్ గైడ్ సైడ్వి చాలా జబర్దస్త్ ఫైట్ మనకి చూడడానికి దొరికింది, అంత బాగానే ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో మన ది బ్లడ్ లైన్ గెలుస్తుంది మనం అనుకుంటే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, ఎల్ఏ నైట్, రాయ్స్కి అండ్ సోలో సికోవా. ఎస్ బాస్, వీళ్ళు ఈ మ్యాచ్లో గెలిచినారు. ది బ్లడ్ లైన్ అంటే ది ఊసోస్ అండ్ మన జేకబ్ ఫాటు ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ రియాక్షన్ అంటే గుర్తొచ్చింది మన మూడో మ్యాచ్ గుంథర్ వర్సెస్ నిక్ ఆల్డిస్ మ్యాచ్లో ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సంవత్సరాల తర్వాత మన నిక్ ఆల్డిస్ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించిండు. అండ్ చాలా టైం నుంచి ఒక జనరల్ మేనేజర్ క్యారెక్టర్లో ఉండే నిక్ ఆల్డిస్ ఎవరు అంతేం అనుకోలేదు.
అంటే ఏం ఫైట్ చేస్తారంటే ఎవరెవరు తెలీదు ఇంతకుముందువి ఒక రెస్లర్ అని. వాళ్ళైతే చాలా షాక్ అయినారు. చాలా జబర్దస్త్గా ఫైట్ చేసిండు ఈ మ్యాచ్లో. నిక్ ఆల్డిస్ బాగానే టక్కర్ ఇచ్చిండు అక్కడ గుంథర్కి. బట్ ఎంతైనా సరే అక్కడ కెరియర్ కిల్లర్ గుంథర్. ఓకే, సో గుంథర్ అక్కడ ఇచ్చి పడేసి అనమాట, స్లీపర్ హోల్డ్లో లాక్ చేసిండు. అండ్ ఫైనల్లీ అక్కడ మన నిక్ ఆల్డిస్ ట్యాప్ అవుట్ చేసి ఓడిపోయిండు బాస్. సో ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన గుంథర్ ఈ మ్యాచ్లో గెలిచిండు. గుంథర్ గెలిచి వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చింది బాస్. ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చూపించినారు. నిక్ ఆల్డిస్ వాళ్ళ వైఫ్ అంటే మన మిక్కీ జేమ్స్ అండ్ వాళ్ళ కొడుకు ఇక్కడ వచ్చిన రింగ్లో. సో అంటే మ్యాచ్ ఓడిపోయినా సరే ఒక రెస్పెక్ట్ అనేది సంపాదించిండు మన నిక్ ఆల్డిస్. సో ఎస్, బాగానే అనిపించింది. అండ్ ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది బాస్ మన ఒక షాకింగ్ మ్యాచ్, మన 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎందుకు షాకింగ్ ఉండే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మన పేజ్ అండ్ మన బేలా ట్విన్స్ వర్సెస్ ఫెటల్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాచ్. బాగానే ఉండే మ్యాచ్. ఈ మ్యాచ్లో పేజ్ లాస్ట్లో అంటే డైరెక్ట్ ఎండింగ్ గురించి మాట్లాడదు. ఒక టైప్లో నిక్కీ బేలా అక్కడ హెల్ప్ చేసింది అనమాట. ట్యాగ్ చేసుకుని రింగ్లో వచ్చేసింది. అండ్ లాస్ట్లో ఏమైందంటే ఇక్కడ పేజే పిన్ ఓడిపోయింది. ఇదంతా షాకింగ్ కాదు. షాకింగ్ ఎప్పుడే వచ్చింది అంటే, అసలు షాక్ ఎప్పుడు వచ్చింది అంటే మన బేలా ట్విన్స్ హీల్ టర్న్ చేసినారు పేజ్ పైన. బేలా ట్విన్స్ అంటే మన బ్రీ బేలా, నిక్కీ బేలా టర్న్ చేసినారు. అంటే వాళ్ళు అటాక్ చేసినారు పేజ్ పైన. ఒక టైప్లో హీల్ టర్న్ అనుకో. ఈ కొంచెం టైం నుంచి వాళ్ళు ఒక బే ఫేస్లో కనిపించినారు. వాళ్ళు పేజ్ పైన హీల్ టర్న్ చేసినారు. పేజ్కి ఇద్దరు కలిసి అటాక్ చేసినారు బాస్. పేజ్ పైన అటాక్ జరిగింది కదా. సో ఇది షాకింగ్ అనిపించింది. అసలు ఎవరు అనుకోలేదు పేజ్ పైన ఈ టైప్లో వీళ్ళు అటాక్ చేస్తారని. అంటే పేజ్ వచ్చింది వీళ్ళ కోసం, రిటర్న్ చేసింది వీళ్ళ కోసం. ఇంత మంచి రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ వీళ్ళు, అంటే సిస్టర్స్లా ఉంటారు. అలాంటిది ఈ టైప్లో షాకింగ్ టైం జరిగింది, అక్కడ అటాక్ జరిగింది. సో అందుకనే ఫ్యాన్స్ చాలా షాక్ అయిపోయినారు. సో మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన కోడీ రోడ్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో అక్కడ కోడీ రోడ్స్ రింగ్లో వచ్చేసిండు, CM Punk రింగ్లో వచ్చిండు. మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మ్యాచ్లో రెస్లింగ్ గురించి మాట్లాడితే కొంచెం బాగానే ఉండే రెస్లింగ్, బాగానే వీళ్ళు ఫైట్ చేసినారు. రింగ్ బయట కామెంటర్స్ టేబుల్ పైన అంటే కోడీ రోడ్స్ అక్కడ పండబెట్టి అంటే ఇక్కడ రింగ్ పైకి వెళ్ళి జంప్ చేసిండు, కానీ అక్కడ కోడి జరిగిపోవడము, CM Punk డైరెక్ట్గా టేబుల్ పైన పడిపోవడం. సో కొన్ని షాకింగ్ మూమెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి. అండ్ రెఫరీ పైన అంటే మన కోడీ రోడ్స్ ఆ కోడి కట్టర్ అనుకోకుండా రెఫరీకి తాకినప్పుడే మనకి అప్పుడే అనిపించింది అనమాట ఓరో కోహ్లీ మ్యాచ్లో వస్తారని. అండ్ నిన్ననే నేను మీ అందరికీ బెట్టింగ్ ఓట్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పినాను. మేబీ అంత మంచిగా ఉంటే ర్యాండీ ఆర్టన్ లేదా కెవిన్ ఓవెన్స్ లేదా డ్రూ మ్యాకింటైర్ కావచ్చని. అండ్ హైలైట్ ఏంటంటే రెఫరీ పడిపోగానే అక్కడ ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వచ్చేసిండు బాస్. ర్యాండీ ఆర్టన్ రాగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఒక సాలిడ్ RKO ఇచ్చి పడేసిండు కోడీ రోడ్స్కి. కోడీ రోడ్స్ పైన ర్యాండీ ఆర్టన్ అటాక్ చేసిండు. అటాక్ చేసి మరొకసారి అక్కడ క్రౌడ్ సైడ్ వెళ్ళిపోయిండు అనమాట. అంటే వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయిండు. CM Punk లేచి రింగ్లో వచ్చి అంటే ఒక లాస్ట్ ఫినిషర్ అక్కడ ఇచ్చేసిండు, కవర్ చేసిండు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1, 2 and 3. నేను ఇప్పుడు ఇంత స్లోగా ఎందుకు చెప్పినా అంటే రెఫరీ చాలా స్లోగా కౌంట్ చేసి, ఎందుకంటే రెఫరీ అక్కడ దెబ్బ తాకి ఉండే. సో రెఫరీ చాలా స్లోగా అక్కడ కౌంట్ చేసిండు. ఇంత స్లో కౌంట్ చేసినా సరే అక్కడ కోడి ఓడిపోయిండు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, CM Punk. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ ఇంకెవరు కాదు, CM Punk బాస్. ఇక్కడ మెయిన్ ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ వచ్చేసిండు బాస్. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసిండు. అండ్ కనీసం ఇప్పుడైనా సరే మనకి స్మాక్ డౌన్ చూడడంలో కొంచెమైనా మజా వస్తుంది. అంటే ఈ మధ్యలో స్మాక్ డౌన్ చాలా బోరింగ్ అయిపోయిండే. అండ్ ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసిండు. సో ఇక ఫైనలీ ఇక మనకి స్మాక్ డౌన్లో కొంచెమైనా ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అన్నమాట.
సో ర్యాండీ ఆర్టన్ రిటర్న్ పైన మీ రియాక్షన్ ఏముండే, మీ రియాక్షన్ ఏంది ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇక మన నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్, ఎస్ బాస్, మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ మ్యాచ్, ఈ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ నైట్ 1లో మెయిన్ ఈవెంట్ జరిగితే మంచిగా ఉంటాయని మనం అనుకున్నాం కదా. అండ్ ఫైనలీ డబ్ల్యూడబ్ల్యూఈ నిజంగానే ఈ మ్యాచ్కి మెయిన్ ఈవెంట్లో పెట్టింది బాస్. ఈ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ ఓబా ఫేమీది ఎంట్రన్స్ అయిపోయింది, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ పాల్ హేమన్ది అక్కడ ఎంట్రన్స్ అయిపోయింది. ఇక్కడ మన పాల్ హేమన్ ఇంట్రడ్యూస్ చేసింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. దాని తర్వాత ఈ మ్యాచ్, ఈ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ అఫీషియలీ స్టార్ట్ అయిపోయింది బాస్. ఈ మ్యాచ్లో ఓబా ఫేమీ బాగానే ఫైట్ చేసిండు, బాగానే కాదు ఓపెన్ చెప్పాలంటే ఓబా ఫేమీ అంటే చాలామందికి ఓవర్వి అనిపించచ్చు అనమాట, ఆ లెవెల్లో ఫైట్ చేసిండు. బ్రాక్ లెస్నర్ ఎంత కొట్టినా సరే అక్కడ అంతేం కాలేదన్నమాట ఓబా ఫేమీకి. స్టీల్ చైర్ షాట్ అయినా సరే ఎఫ్ఐల పైన ఎఫ్ఐ ఇచ్చినప్పుడు అయినా సరే ఓబా ఫేమీ కిక్అవుట్ చేసిండు. అంటే ఓబా ఫేమీ ఫినిషర్ ఇచ్చినప్పుడు ద బీస్ట్వి కిక్అవుట్ చేసిండు, కానీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కంటిన్యూగా ఎఫ్ఐ ఇచ్చినా సరే అక్కడ అంటే సూప్లెక్స్ పడ్డాయి, ఎఫ్ఐ పడ్డాయి ఓబా ఫేమీకి. అయినా ఓబా అక్కడ కిక్అవుట్ చేసిండు. అంటే నాకు నిజం చెప్పాలంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్రాక్ లెస్నర్ ఎఫ్ఐలు ఇస్తున్నప్పుడు నా మనసులో ఏమొచ్చిందంటే, ఒకప్పుడు బ్రాకా మజాకా అంటే ఒకప్పుడు బ్రాక్ లెస్నర్ ఎఫ్ఐలు ఇస్తే మంచిగా ఓడిపోతుండే అనమాట. కనీసం కంటిన్యూగా 3-4 ఎఫ్ఐలు ఇచ్చినా సరే, అంటే ఒక కంటిన్యూగా 4-5 ఎఫ్ఐలు కొట్టిన రోజులు ఉన్నాయి నాకు తెలుసు. అండ్ అప్పుడు ఇచ్చినప్పుడు సరే అంటే 4-5 కొట్టినప్పుడు ఆ సూపర్ స్టార్స్ ఓడిపోతుండే అనమాట. ఓకే, సో బ్రాకా మజాకా అంటుండే ఒకప్పుడు, బ్రాక్ ఎఫ్ఐ అంటే మజాక్ కాదురా అంటుండే. కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే బ్రాక్ లెస్నర్ది ఎఫ్ఐ నిజంగానే ఒక మజాక్లా మారిపోయింది బాస్. నిజంగా నాకు అట్లా అనిపించింది, ఎందుకంటే మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఏంటంటే ఒకప్పుడు నుంచి ఎవరెవరు చూస్తున్నారు బ్రాక్ లెస్నర్కి వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనమాట. సో బ్రాక్ ఎఫ్ఐలో ఒక మజాక్లా మారిపోయింది ఈరోజు. అండ్ అంతేకాదు అండర్ టైగర్కి ఒక ట్రిబ్యూట్ ఇచ్చిండు అనమాట అక్కడ. అంటే ఆ రింగ్ మ్యాట్ మొత్తం చింపేసిండు అండ్ మొత్తం చెక్క ఉండే అక్కడ మొత్తం. అంటే అండర్ టైగర్ది టుంబ్ స్టోన్ పైల్ డ్రైవర్ అక్కడ ఇచ్చి పడేసిండు అనమాట. మన బ్రాక్ లెస్నర్ డైరెక్ట్గా అంటే ఆ మ్యాట్ మొత్తం తీసి కొట్టిండు. అయినా సరే ఓబా అక్కడ కిక్అవుట్ చేసిండు. దాని తర్వాత ఓబా ఫినిషర్ ఇచ్చేసిండు మన బ్రాక్ లెస్నర్కి అండ్ కవర్ చేసిండు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు ఓబా ఫేమీ. ఈ మ్యాచ్లో బ్రాక్ లెస్నర్ ఓడిపోయిండు బాస్. బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం అంటే మీకు తెలుసు, నాకు బ్రాక్ లెస్నర్ అంటే ఇష్టమే. అండ్ బ్రాక్ లెస్నర్ ఓడిపోతే నిజంగా అసలు ఎట్లా అనిపించింది అనే మాట. చాలామంది ఇక లాస్ట్ అంటున్నారు, రిటైర్మెంట్ అంటున్నారు. అది తింటే ఇంకా బాధ అవుతుంది. అండ్ బ్రాక్ లెస్నర్ ఇక ఈ టైప్లో ఓడిపోయిన తర్వాత బ్రాక్ లెస్నర్ మైక్ తీసుకొని ఒక మాట చెప్పి, ఫస్ట్ అయితే అక్కడ హక్ చేసిండు, రెస్పెక్ట్ ఇచ్చిండు, అంటే పాసింగ్ ద టార్చ్ టైప్ చేసిండు అక్కడ. నేను నేను థంబ్నెయిల్లో పెట్టిన ఆల్రెడీ బ్రాక్ లెస్నర్ హక్ చేయడము ఓబా ఫేమీకి. మన నిన్నటి వీడియో థంబ్నెయిల్ పైన ఉండే మీరు చూడొచ్చు వెళ్ళి. అండ్ నిజంగా అదే జరిగింది, బ్రాక్ లెస్నర్ హక్ చేసిండు, అంటే మన ఓబా ఫేమీకి హక్ చేసిండు, చేయి పైకి లేపిండు, రెస్పెక్ట్ ఇచ్చిండు. పాసింగ్ ద టార్చ్ సెగ్మెంట్ చాలా క్లియర్లీ జరిగింది అక్కడ. బ్రాక్ లెస్నర్ మైక్ తీసుకొని చాలా క్లియర్ అక్కడ ఏమని చెప్పాడంటే, ఓబా వెళ్ళిపోతుంటే ఓబాకి రింగ్లో పిలిచి చెప్పిండు, నేను ఒక పాస్ట్ని, ఓబా ఫేమీ ఒక ఫ్యూచర్ అని చాలా క్లియర్గా చెప్పిండు. అంటే ఇక బ్రాక్ లెస్నర్ది ఇక టైం అయిపోయింది, ఇక మీ ముందు ఫ్యూచర్ ఉన్నాడు, ఫ్యూచర్ ఇంకెవరు కాదు ఓబా ఫేమీ అని అక్కడ చాలా క్లియర్లీ బ్రాక్ లెస్నర్ చెప్పిండు. పాసింగ్ ద టార్చ్ సెగ్మెంట్ అక్కడ ఇచ్చేసిండు అనమాట. పాసింగ్ ద టార్చ్ అంటే మన ఓబా ఫేమీకి ఇచ్చి బ్రాక్ లెస్నర్ అక్కడికి వెళ్ళిపోయిండు బాస్. రింగ్లో లాస్ట్లో ఓబా ఫేమీ ఉండే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడనే మన సమ్మర్ స్లామ్ నైట్ 1 అయిపోయింది బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి,
మీకు సమ్మర్ స్లామ్ నైట్ 1 ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.